హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీ స్నాక్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. దీనికి కేవలం బ్రెడ్ అండ్ ఎగ్ ఉంటే చాలు. ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. ఆ తర్వాత కొంచెంగా సాల్ట్ మన టేస్ట్ని బట్టి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. మీరు చికెన్ మసాలా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక ఎగ్ కొట్టేసి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుని బ్రెడ్ స్లైస్ని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకుని ఇది మనం ఎగ్ మిక్చర్లో బాగా డిప్ చేసుకుని 2 సైడ్స్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్టిర్ ఫ్రైకి. చూసారు కదా, బాగా కోట్ అయింది. ఇది తీసుకెళ్ళి ఆయిల్లో వేసి బాగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా 2 సైడ్స్ తిప్పుకుంటూ కోట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ ఇలా విడిగా వచ్చేసినప్పుడు మాడిపోయి ఆయిల్ కొంచెం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు.